ఐర్లాండ్ టీం చరిత్ర తిరగరాసింది. మన టీమిండియాను ఫస్ట్ టీ20 మ్యాచ్లో ఓడించి ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఫర్ ది ఫస్ట్ టైం ఐర్లాండ్ టీం మన టీమిండియాను ఓడించారు. అది కూడా పెద్ద మార్జిన్తోనే 34 పరుగుల తేడాతో ఓడించారు. సో మన టీమిండియా ఈ ఫస్ట్ టీ20 మ్యాచ్లో ఈ విధంగా ఓడిపోతుందని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. 34 పరుగుల తేడాతో ఓడిపోవడం అంటే అంత చిన్న పరాజయం ఏమీ కాదు, కాస్త పెద్ద ఓటమే. అది కూడా ఐర్లాండ్ టీం ప్రాబబ్లీ వీకెస్ట్ టీంతో ఆడుతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ప్లేయర్స్కి అసలు ఎక్స్పీరియన్సే చాలా అంటే చాలా తక్కువ ఉంది. బౌలింగ్ అటాక్ చూసుకుంటే ఈరోజు 2 ప్లేయర్స్ డెబ్యూ చేశారు. సో ఐర్లాండ్ వాళ్ళైతే టీ20 సిరీస్లోకి ఇన్ఎక్స్పీరియన్స్డ్ టీంతో వచ్చారు. అట్ ది సేమ్ టైం వాళ్ళకి కెప్టెన్ చూసుకున్న మారిపోయాడు, కొత్త కెప్టెన్. టక్కర్ కెప్టెన్సీలో ఐర్లాండ్ టీం ఆడిన 3వ మ్యాచ్ మాత్రమే ఇదే. వెరాజ్ మన టీమిండియా చూసుకుంటే ఆల్మోస్ట్ ఫుల్ స్ట్రెంత్. కేవలం బౌలింగ్లో మాత్రమే బౌమన్ మరి వరుణ్ చక్రవర్తి లాంటి వాళ్ళు లేరు. అండ్ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్ లేడు. బట్ మిగతా టీం అంతా చూసుకుంటే మనకు కోర్ టీం ఉంది, ఫుల్ స్ట్రెంత్ ఆడారు. కానీ ఐర్లాండ్ టీం అందరికీ షాక్ ఇస్తూ మన టీమిండియాను స్టన్ చేశారు. మన వాళ్ళని 3 డిపార్ట్మెంట్స్లో కూడా డామినేట్ చేస్తూ ఒక హిస్టారిక్ విన్ అయితే కొట్టారు. సో మ్యాచ్లో అయితే మన టీమిండియా కాస్త ఓవర్ కాన్ఫిడెంట్గానే కనిపించింది. మరి ముఖ్యంగా తెలిసి కొన్ని మిస్టేక్స్ చేశారు. అది కూడా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్న మన టీమిండియాకు చాలా మంచి స్టార్ట్ వచ్చింది. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో ఐర్లాండ్ టీమ్ స్కోర్ 150 కూడా దాటడం కష్టం అనుకున్నాం. వాళ్ళైతే 7.1 ఓవర్స్లో కేవలం 51 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయారు. బట్ ఆ తర్వాత నుంచి చూసుకుంటే మాత్రం వాళ్ళు కాస్త రిలాక్స్ అయిపోయారు. ఐర్లాండ్ టీంను లైట్ తీసుకున్నారు. అండ్ దీన్ని అద్భుతంగా క్యాపిటలైజ్ చేసుకున్న హోమ్ టీం మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చారు. ఏకంగా 182 స్కోర్ కొట్టారు. అండ్ దాని వాళ్ళ బౌలింగ్ మరియు ఫీల్డింగ్ చూసుకుంటే పీక్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ చెప్పినప్పుడే కాస్త డౌట్స్ వచ్చాయి. అంటే మన వాళ్ళు వైభవ్ సూర్యవంశీని తీసుకోలేదు. అండ్ దీనికి ఒక లాజిక్ కూడా ఉంది. అంటే మన బ్యాటింగ్ కోచ్ ఏం చెప్పారు, వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ అవ్వడం కోసం ఫామ్లో ఉన్న ప్లేయర్స్ను డ్రాప్ చేయలేమని చెప్పారు. అంటే చాలా వరకు లాజికల్ థాట్ ప్రాసెస్. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో చూసుకుంటే మన టాప్ ఆర్డర్ మంచిగా పెర్ఫామ్ చేశారు. 3 కూడా అద్భుతంగా రాణించారు. దీంతో వైభవ్ సూర్యవంశీ కోసం ఎవరిని పక్కన పెట్టినా అది కాస్త మిస్టేక్ అవుద్ది. బట్ ఎనివే సమ్వాట్ సూర్యవంశీని ఏదో టీంలో ఫిట్ చేస్తారేమో అనుకున్నాం, కానీ అది జరగలేదు. అయితే డౌన్ ఆర్డర్ చూసుకుంటే మాత్రం బ్యాటింగ్ డెప్త్ చాలా భయంకరంగా పెట్టేసుకున్నారు. అంటే నెంబర్ 8 అక్షర్ పటేల్, నెంబర్ 9 హర్షిత్ రాణా. బిష్ణు లాంటి ఒక జెన్యున్ బౌలర్ని కాదని సుందర్ని ఆడించారు. అండ్ ఈ మూవ్ చాలా వరకు బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా మన టీం మేనేజ్మెంట్ సుందర్ని ఒక బిట్స్ అండ్ పీసెస్ ప్లేయర్లా మార్చేస్తున్నారు భయ్య. అతను 3 ఫార్మాట్స్లో కూడా బలవంతంగా ఆడించే ప్రయత్నం చేస్తున్నారు. పర్టికులర్గా ప్రజెంట్ ఉన్న టీ20 సెటప్లో చూసుకుంటే అతను మన టీంలోకి సెట్ అవ్వడు. మన వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ చూసుకుంటే ధనాధన బ్యాటింగ్ ఆడుతున్నారు. దీంతో లాంటి సెటప్లో సుందర్ లాంటి ఆల్రౌండర్ని ఫిట్ చేయడం చాలా కష్టం. పైగా సుందర్ మన టీమిండియా తరపున ఆడినప్పుడు చూసుకుంటే మోస్ట్లీ ఒక బౌలింగ్ ఆల్రౌండర్లు ఆడతాడు. గతంలో మన వాళ్ళు ఎక్కువగా అతని బౌలింగ్లోనే యూటిలైజ్ చేసుకున్నారు. కానీ ప్రజెంట్ టీం మేనేజ్మెంట్ అతని బ్యాటింగ్లో ఎక్కువ పుష్ చేస్తున్నారు. కానీ టీ20 ఫార్మాట్లో అతని బ్యాటింగ్ స్టైల్ మన టీంకి సూట్ అవ్వట్లేదు. అతను ఇటు సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు, ఇటు సరిగ్గా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. అండ్ ఫీల్డింగ్ చూసుకుంటే అంతంత మాత్రంగానే ఉంటుంది సుందర్దే. సో మన వాళ్ళైతే సుందర్ విషయంలో పుష్ చేయడానికి తగ్గించుకోవాలి. అతనికి కాస్త రెస్ట్ ఇచ్చి వన్డే మరియు టెస్ట్ ఫార్మాట్లో ఆడిస్తేనే బాగుంటుంది. ఈ టీ20 ఫార్మాట్లో ప్రజెంట్ అతను ఫిట్ చేయడం చాలా కష్టమైన విషయం. మెయిన్లీ మ్యాచ్లో చూసుకుంటే సుందర్ వేసిన 16 ఓవర్ ముందు వరకు చూసుకుంటే మన టీమిండియా చాలా వరకు అండర్ ది కంట్రోల్. థింగ్స్ని మంచిగానే కంట్రోల్ చేస్తున్నారు. ఐర్లాండ్ టీంను 160 కట్టడి చేసేలా కనిపించారు. సో టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకొని మన టీమిండియాకు చాలా మంచి స్టార్ట్ వచ్చింది. మెయిన్ కంబ్యాక్ ఇచ్చిన హర్షిత్ రాణా మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు భయ్య. నిజంగా ఫస్ట్ 2 బాల్స్కి 2 బౌండరీస్ కొట్టించుకున్న తర్వాత అతను కంబ్యాక్ ఇచ్చిన తీరు అమోఘమని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ తన స్ట్రెంత్కి స్టిక్ అయి బౌలింగ్ చేశాడు. ఇనీషియల్గా కొత్త బాల్తో బౌలింగ్ చేసినప్పుడు స్వింగ్ అయితే కనిపించింది. బట్ స్టిల్ హర్షిత్ రాణా టెక్నిక్ చేస్తూ చాలా మంచిగా షార్ట్ బాల్స్ వేశాడు. అండ్ అవి చూసుకుంటే మంచిగా వర్కౌట్ అయ్యాయి. సో ఇంత ఐర్లాండ్ టీం యొక్క టాప్ ఆర్డర్ అయితే కుప్పకూలిపోయింది. ముందు చెప్పుకున్నట్టు వాళ్ళు 51 for 4. ఇక హర్షిత్తో పాటు హర్షదీప్ సింగ్ కూడా కొత్త బాల్తో చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ హ్యారీ టెక్టర్ని డెక్అవుట్ చేశాడు. అండ్ దాని తర్వాత చూసుకుని మరి ఆపర్చునిటీ క్రియేట్ చేశాడు. బట్ శివం దుబే క్యాచ్ డ్రాప్ చేయడం చూసాం. బట్ ఎనీహో బాల్తో చూసుకుంటే మన టీమిండియాకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. ఈవెన్ పవర్ ప్లే అయిపోయిన తర్వాత కూడా శివం దుబే ఎక్సలెంట్ స్పెల్ వేశాడు. అతనైతే వచ్చి రాగానే వికెట్ తీశాడు. అండ్ దాన్ని చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. సో ఇంత మన టీమిండియా మ్యాచ్ను డామినేట్ చేస్తారు, ఈజీగా హెల్ప్ చేస్తారని చెప్పి అనుకున్నాం. బట్ ఐర్లాండ్ కెప్టెన్ టక్కర్ అండ్ డిలెండి వీళ్ళిద్దరూ చూసుకుంటే అద్భుతమైన పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఇన్ఫాక్ట్ మనం ప్రీవిడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఐర్లాండ్ టీంకి మిడిల్ ఆర్డర్లో ఈ ప్లేయర్స్ చాలా కీలకమైన ఆటగాళ్ళు, వీళ్ళకి కాస్త డేంజరస్ అని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ 2 ప్లేయర్స్ ఈ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మరి ముఖ్యంగా టక్కర్ చూసుకుంటే ఒక క్యాప్టెన్ నాక్ ఆడాడు. 36 బాల్స్కి 50 రన్స్ చేశాడు. వేరే డిలెండి చూసుకుంటే స్టార్టింగ్లో టైం తీసుకున్నాడు, స్లోగా బ్యాటింగ్ చేశాడు. బట్ ఆ తర్వాత రెచ్చిపోవడం చూసాం. పర్టికులర్గా పరిస్థితిని అయితే ఒక ఓవర్లో మామూలు కొట్టలేదు, హ్యాట్రిక్ 6లు కొట్టాడు. మొత్తం 32 బంతులు 49 పరుగులు చేశాడు. బట్ వీళ్ళిద్దరికైతే మన టీమిండియా ఫెయిలర్స్ లైఫ్స్ ఇచ్చారు భయ్య. అది కూడా ఎవరి బౌలింగ్లో, అక్షర్ పటేల్ బౌలింగ్లో. తనైతే బౌలింగ్ రాగానే చాలా మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేశాడు. ఢిల్లీని ఒక ఈజీ క్యాచ్ ఇచ్చాడు. బట్ అభిషేక్ శర్మ తను డ్రాప్ చేశాడు. అండ్ దాని తర్వాత చూసుకుంటే లార్కన్ టక్కర్ క్యాచ్ సేమ్ అక్షర్ పటేల్ బౌలింగ్లో. ఈసారి వాషింగ్టన్ సుందర్ డ్రాప్ చేశాడు. సో 2 డ్రాప్ క్యాచ్లు అయితే మన టీమిండియాకి చాలా కాస్ట్లీగా మారాయి. మరి ముఖ్యంగా అభిషేక్ శర్మ డ్రాప్ చేసిన క్యాచ్ అదైతే చాలా కాస్ట్ చేసింది.
ఎందుకంటే ఆ క్యాచ్ ఇచ్చిన టైంలో చూసుకుంటే డెలానీ చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేస్తున్నాడు, స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాడు. బట్ తర్వాత చివరిలో చూసుకుంటే మాత్రం అతను రెచ్చిపోయాడు. అది కూడా ఐర్లాండ్ బ్యాట్స్మెన్ ఓవర్ నెంబర్ 16 అండ్ ఓవర్ నెంబర్ 17 ఈ రెండు బాగా క్యాపిటలైజ్ చేసుకున్నారు భయ్య. సుందర్ వేసిన 16 ఓవర్లో 19 పరుగులు పిండుకున్నారు. అండ్ దాని 17 ఓవర్లో చూసుకుంటే పరిస్థితి కృష్ణను పిచ్చి కొట్టుడు కొట్టారు, 27 పరుగులు పిండుకున్నారు. బట్ ది ఫస్ట్ టైం ఐర్లాండ్ టీమ్కి అగైనెస్ట్ ఒక ఇండియన్ బౌలర్ ఒక ఓవర్లో పరుగులు ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం పరిస్థితి కృష్ణ చివరిగా T20 మ్యాచ్ అయినప్పుడు కూడా చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు, 60 పరుగులు ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ 3 ఏళ్ల క్రితం వేసిన ఈ స్పెల్ ఇప్పటికీ మన టీమిండియా తరపున ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్. సో పరిస్థితి అయితే ఆల్మోస్ట్ 3 ఏళ్ల తర్వాత మన టీమిండియా తరపున కంబ్యాక్ ఇచ్చాడు, T20 ఫార్మాట్లో మ్యాచ్ ఆడాడు. బట్ అతను బౌలింగ్లో చూసుకుంటే మాత్రం పెద్దగా మార్పు ఏమీ లేదు. తను చివరిగా ఆడిన T20 మ్యాచ్లో 68 ఇచ్చాడు, ఈ మ్యాచ్లో చూసుకుంటే 57 ఇచ్చాడు. విచ్ మీన్స్ ఓవరాల్గా 2 మ్యాచ్లు కలిపి 125 రన్స్ ఇచ్చాడు. అండ్ ఇది కూడా ఒక చెత్త రికార్డ్. సో క్లియర్లీ 2 ఓవర్ల గేమ్ యొక్క మూమెంటంని కంప్లీట్లీ మార్చేశాయి. ఐర్లాండ్ టీం 2 ఓవర్స్లో కలిపి ఏకంగా 46 పరుగులు కొట్టారు. దీనివల్ల టీమ్ స్కోర్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఒక 30 రన్స్ ఎక్స్ట్రా వచ్చేసాయి. 150 అనుకున్న స్కోర్ ఏకంగా 182కి వెళ్ళిపోయింది. ఇన్ఫాక్ట్ చివరి అక్షర్ పటేల్ మన టీంని రెస్క్యూ చేశాడు. తను వేసిన లాస్ట్ ఓవర్స్లో చూసుకుంటే కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అదర్వైజ్ ఐర్లాండ్ టీమ్ స్కోర్ 200 కూడా దాటేసి ఉండేది. సో మన వాళ్ళకైతే ఓవర్ నెంబర్ 16, ఓవర్ నెంబర్ 17 ఈ రెండే బాగా బ్యాక్ ఫైర్ అయ్యాయి. ఈ 2 ఓవర్స్లో కాస్త బెటర్ బౌలింగ్ వేసి ఉంటే బాగుండేది. ఎస్పెషల్లీ పరిస్థితి కృష్ణ అసలు ఎలాంటి ఎఫర్ట్ పెట్టలేదు. బ్యాట్స్మెన్ ఎక్స్పెక్ట్ చేస్తే ఏ కైండ్ ఆఫ్ బాల్కి రెడీగా ఉండేవాడు సేమ్ అదే వేసేవాడు. ఎలాంటి వేరియేషన్ కానీ కౌంటర్ ప్లాన్ కానీ కనిపించలేదు. సో మన టీమిండియాకు బౌలింగ్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, శివం దుబే, అక్షర్ పటేల్ 4 బౌలర్స్ మంచిగా బౌలింగ్ చేశారు భయ్య. అండ్ ఈ 4 కలిపి ఎన్ని ఓవర్స్ వేశారు, 15 ఓవర్స్ వేశారు. మిగతా 5 ఓవర్లో చూసుకుంటే ప్రసిద్ధ్ మరియు సుందర్ ఇద్దరు వేశారు. అంటే ఇద్దరు కలిసి 5 ఓవర్స్లో ఎంత ఇచ్చారు, 76 పరుగులు ఇచ్చారు. సెకండే మన టీమిండియా మ్యాచ్ ఓడిపోయింది. మళ్ళీ శ్రేయర్ కాస్త స్మార్ట్గా థింక్ చేసి ఉంటే బాగుండేది. ఆ 16 ఓవర్లో సుందర్ని కొట్టిన తర్వాత వెంటనే ప్రసిద్ధిని తీసుకురాకుండా ఉండాల్సిందే. అక్షర్ పటేల్ కానీ శివం దుబే కానీ బౌలింగ్ ఇచ్చుంటే బాగుండేది. మరి ముఖ్యంగా దుబేకి చాలా మంచి బౌలింగ్ పడింది కాబట్టి ఆ 17 ఓవర్ అతని చేత వేయించేసి ఉంటే సరిపోయేది. బట్ ఏమో మనమైతే ఫీల్డింగ్ని కూడా కాస్త నిందించాలి భయ్య. 3 క్యాచ్లు డ్రాప్ చేశారు. మరి ముఖ్యంగా అక్షర్ పటేల్ బౌలింగ్లో 2 క్యాచ్లు డ్రాప్ చేశారు. ఇవే మనకి బాగా బ్యాక్ ఫైర్ అయ్యాయి. సో డెఫినెట్లీ మన టీమిండియా బౌలింగ్ మరియు ఫీల్డింగ్ రెండింటిలో కూడా ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ కనిపించింది. వేరే చేజింగ్ విషయానికి వస్తే ఒక ఎండ్లో అభిషేక్ శర్మ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. తను ఏదో వేరే పిచ్ మీద బ్యాటింగ్ ఆడుతున్నాడు, చితక్కొడుతూ పోయాడు. ఇన్ఫాక్ట్ కేవలం 19 బాల్కి హాఫ్ సెంచరీ కొట్టేశాడు. బట్ అతనిలో ఉన్న బ్యాట్స్మెన్ చూసుకుంటే ఏదో వేరే పిచ్ మీద అన్నట్టు బ్యాటింగ్ చేశారు భయ్య. ఒక్కరు కూడా సరిగ్గా ఆడలేకపోయారు. మరి ముఖ్యంగా సంజు శాంసన్ తన టిపికల్ స్టైల్లోనే మరోసారి అవుట్ అయ్యాడు. అంటే ఆ తర్వాత చూసుకుంటే ఇషాన్ కిషన్ పేస్ వేరియేషన్కు డిఫీట్ అయిపోయాడు. ఇక తర్వాత మన కొత్త కెప్టెన్ శ్రేయర్ అతను కూడా ఎక్కువసేపు ఆడలేకపోయాడు. 7 బంతులు 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. సో విధంగా మన టీమిండియాకి చూసుకుంటే ఒక ఎండ్లో వికెట్లు పడిపోతూనే ఉన్నాయి. అయితే మన స్కోరింగ్ రేట్ చూసుకుంటే మాత్రం ఎక్కడా పడిపోలేదు. ముంచెప్పుకున్నట్టు అభిషేక్ శర్మ ఒక ఎండ్లో కొడుతూనే పోయాడు, మైండ్ బ్లోయింగ్ షాట్స్ కొట్టాడు. ఎస్పెషల్లీ ఆఫ్ సైడ్ తను కొట్టిన షాట్లు అయితే అమోఘమని చెప్పుకోవచ్చు. సో అభిషేక్ శర్మ అయితే ఆ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఎక్కడైతే వదిలిపెట్టాడో అక్కడ నుండే కంటిన్యూ చేశాడు, అద్భుతమైన నాక్ కొట్టాడు. కానీ సాడ్ థింగ్ ఏంటంటే అతను 50 కొట్టిన నెక్స్ట్ బాల్కి అవుట్ అయిపోవడం చూసాం. సో ఇంత మన టీమిండియా దోరలో వేసరికి 80 పరుగులు చేసినప్పటికీ 4 వికెట్లు కోల్పోయింది. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే స్టిల్ మన టీమిండియానే మ్యాచ్ గెలిచేలా కనిపించింది. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం బ్యాటింగ్ డెప్త్ భయంకరంగా పెట్టుకున్నారు ఈ మ్యాచ్ కోసం. అయితే అభిషేక్ శర్మ వికెట్ పడిన తర్వాత మన వాళ్ళు చేసిన మిస్టేక్ సుందర్ని బ్యాటింగ్ పంపడం. ఇదైతే చాలా పూర్ మూవ్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఒక ఎండ్లో అప్పటికే తిలకర్మ స్ట్రగుల్ అవుతున్నాడు, సింగిల్స్ తీసుకుంటే ఇన్నింగ్స్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దీని టైంలో ఏం చేయాలి, ఒక అటాకింగ్ బ్యాట్స్మెన్ పంపాలి. అంటే దూబేని కానీ అక్షర్ పటేల్ కానీ పంపాలి. బట్ మన వాళ్ళు ఏం చేశారో సుందర్ని పంపారు. అంటే మరో టైం తీసుకుని సెటిల్ అయ్యి ఆడే బ్యాట్స్మెన్ పంపారు. దీంతో ఏమైంది, మన వల్ల స్కోరింగ్ రేట్ పడిపోయింది. అట్ ది సేమ్ టైం సుందర్ బ్యాటింగ్ చూసుకుంటే ప్రతి బాల్ కూడా బౌండరీ కొట్టాలని ఆతృతతోనే ఆడాడు. ఎక్కడ కూడా తన నేచురల్ గేమ్ ఆడలేదు. మేబీ మన మేనేజ్మెంట్ చెప్పిందేమో వెళ్ళి ప్రతి బాల్ ఊపి అని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ సుందర్ అదే చేశాడు. సో సుందర్ అయితే ఫోర్స్ఫుల్గా అటాకింగ్ గేమ్ ఆడే ప్రయత్నం చేశాడు, కానీ ఇది కంప్లీట్లీ బ్యాక్ ఫైర్ అయిపోయింది. మళ్ళీ దీనివల్ల తిలకవర్మ కూడా రిస్క్ తీసుకుని ఆడవలసిన అవసరం ఏర్పడింది. అంటే ఒక ఎండ్లో సుందర్ బ్యాట్ నుంచి రన్స్ రావట్లేదు, తిలకవర్మ బ్యాట్ నుంచి రన్స్ రావట్లేదు. దీంతో ఎవరొకరు మూవ్ ఆన్ అవ్వాలి. అండ్ ఎగ్జాక్ట్లీ తిలకవర్మ కొట్టడానికి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. అది అభిషేక్ అవుట్ అయిన తర్వాత మన వాళ్ళు దూబేని బ్యాటింగ్ పంపుంటే పరిస్థితులు వేరేలా ఉండేవి. ఎందుకంటే దూబే అటాకింగ్ రోల్ తీసుకునేవాడు. దీంతో తిలకవర్మ ఇన్నింగ్స్ని బిల్డ్ చేయడం కంటిన్యూ చేసేవాడు. ఇన్ఫాక్ట్ తిలక్ అవుట్ అయిన తర్వాత వచ్చిన దూబే పిచ్ మీద మంచిగా బ్యాటింగ్ చేయడం చూసాం. 14 బాల్స్కి 25 రన్స్ కొట్టేశాడు. సో మన టీమిండియా బ్యాటింగ్లో పిచ్ మీద స్ట్రగుల్ అవ్వకుండా బ్యాటింగ్ చేసింది కేవలం 2 బ్యాట్స్మెన్, అభిషేక్ మరియు దూబే. 2 మాత్రమే చాలా మంచిగా కొట్టారు. బట్ మిగతా బ్యాట్స్మెన్ ఎవరు కూడా సరిగ్గా టైం చేయలేకపోయారు. ఈవెన్ అక్షర్ పటేల్ కూడా స్ట్రగుల్ అవ్వడం చూసాం. అయితే మన వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే దూబే కంటే ముందు సుందర్ని బ్యాటింగ్ పంపడం. ఇదే మనకి బ్యాక్ ఫైర్ అయింది. సో తిలక్ మరియు సుందర్ అవుట్ అయిన తర్వాత దూబే మరియు అక్షర్ పటేల్ కాసేపు ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య 35 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. బట్ ఐర్లాండ్ టీం మన వాళ్ళకైతే ఎక్కడ కూడా ఈజీగా రన్స్ అవ్వలేదు. చాలా మంచిగా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మెయిన్ వాళ్ళ ఫీల్డింగ్ మన ఫీల్డింగ్ కంటే చాలా బెటర్గా ఉంది ఈ మ్యాచ్లో. ఇదైతే ఒప్పుకుని తీరాలి. మెయిన్ దూబే అవుట్ అయిన తీరు చూసాం, అది ఎక్సలెంట్ కాటన్ బాల్. సో ఐర్లాండ్ టీంకి అయితే వాళ్ళ డెబ్యూ బౌలర్స్ మ్యాథ్యూ హోలార్డ్ అండ్ జయమోన్రా ఇద్దరు కూడా ఎక్సలెంట్ స్పెల్స్ వేశారు భయ్య. మరి ముఖ్యంగా హోలార్డ్ 4 ఓవర్స్కి 28 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. వేరేజ్ మోన్రా చూసుకుంటే 4 ఓవర్స్కి 26 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సో ఇద్దరు డెబ్యూ బౌలర్స్ అయితే లిటరల్లీ మన టీమిండియా బ్యాట్స్మెన్ షేక్ చేసి పడేశారు.
ఈ మ్యాచ్లో ఐర్లాండ్ టీం గెలిచారంటే దానికి మెయిన్ రీజన్ వీళ్ళిద్దరు బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మన టీమిండియా బ్యాట్స్మెన్ వీళ్ళ బౌలింగ్ అలా ఉంటుందని చెప్పి. ఎట్ ది సేమ్ టైం మిగతా బౌలర్స్ కూడా చాలా మంచి సపోర్టింగ్ బౌలింగ్ చేశారు. అంటే మ్యాచ్ అంపైర్స్ 3 వికెట్లు తీసుకున్నాడు. వేరేజ్ మెక్కార్తీ తను వేసిన ఫస్ట్ ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు తర్వాత మెల్లగా కంబ్యాక్ చేయడం చూసాం. అతను కూడా వికెట్ తీసుకున్నాడు. అండ్ దాని డెల్ని ఆ డెత్ ఓవర్స్లో ఒక ఓవర్ వేశాడు. అండ్ ఓవర్లో చూసుకుంటే అక్షర్ పటేల్ వికెట్ తీశాడు. సో విధంగా ఎక్స్పీరియన్స్ లేని యంగ్ ఐర్లాండ్ బౌలింగ్ చాలా మంచిగా కలిసికట్టుగా రాణించారు. మన టీమిండియా బ్యాట్స్మెన్కి ఊహించని షాక్ ఇచ్చి కేవలం 148 రన్స్కి ఆల్అౌట్ చేస్తారు. అది కూడా కేవలం 18.5 ఓవర్స్లోనే. సో ఈ మ్యాచ్లో అయితే ఐర్లాండ్ టీం యొక్క బౌలింగ్, బ్యాటింగ్ అలాగే ఫీల్డింగ్ ఈ 3 కూడా మన టీమిండియా కంటే చాలా బెటర్గా కనిపించాయి. మళ్ళీ తమ సొంత క్రౌడ్ ముందు ఫర్ ది ఫస్ట్ టైం ఇండియా మీద విక్టరీ కొట్టారు. సో డెఫినెట్లీ ఐర్లాండ్ టీంకి ఇది ఒక హిస్టారిక్ డే. ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాని డిఫీట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళ సెలబ్రేషన్ చూసాం. వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా కనిపించారు. వేరేజ్ మన టీమిండియా విషయానికి వస్తే అనుకోని పరాజయం, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 3 ఇయర్స్గా మన టీమిండియా ఒక T20 సిరీస్ కూడా ఓడిపోలేదు. బట్ ఇప్పుడైతే ఒక T20 సిరీస్ ఓడిపోయి ప్రమాదంలో పడ్డారు. 2 మ్యాచ్లో కూడా ఓడిపోతే మన టీమిండియా సిరీస్ కోల్పోద్ది. ఇన్ఫ్యాక్ట్ 2 మ్యాచ్లు గెలిచిన సరే మన వాళ్ళు సిరీస్ కలరు 1-1 ఈక్వల్ మాత్రమే చేయగలరు. సో యాజ్ ఏ కెప్టెన్గా చూసుకుంటే శ్రేయస్కి ఇది చాలా టఫ్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. ఐర్లాండ్ టీం ఎలా ఉందంటే తర్వాత ఇంగ్లాండ్తో సిరీస్ ఉంది మన వాళ్ళకి. దాంట్లో ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. బట్ ఎనివే మ్యాచ్ అయిపోయిన తర్వాత శ్రేయస్ పాజిటివ్గానే మాట్లాడాడు. చాలా మంచి స్టార్ట్ నా కెప్టెన్సీ కెరీర్గా అని చెప్పాడు. అట్ ది సేమ్ టైం 2 మ్యాచ్లో మంచిగా కంబ్యాక్ ఇస్తాం, మాల్కాన్స్ ప్లే చేస్తామని చెప్పాడు. సో చూడాలి మరి 2 T20 మ్యాచ్లో మన టీమిండియా కంబ్యాక్ ఇస్తారా లేకపోతే సిరీస్ కోల్పోతారనేది.